హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే విపిఎన్. చాలామంది అంటే చాలా ఒక 100 మంది అడిగి ఉంటాను నన్ను, విపిఎన్ అంటే ఏంటి, విపిఎన్ టాస్క్ చేస్తారంట కదా, ఎలాగ ఏంటి అని నన్ను అడుగుతున్నారు. అసలు విపిఎన్ ద్వారా చేయడం మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందని అడుగుతున్నారు. సో అలాంటి అయితే నేను చెప్పను. జస్ట్ ఏంటంటే విపిఎన్ అంటే ఏంటో చెప్తారనమాట. సో విపిఎన్ అంటే ఇప్పుడు ప్రతిదీ విపిఎన్ ఉంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఆఫీసర్ ఉన్నారనుకో, వాళ్ళు ఇక్కడే కాకుండా వేరే కంట్రీ వాళ్ళు మనకి ఇక్కడ జాబ్ చేస్తున్నారు అనుకో, వాళ్ళు ఏంటంటే ల్యాప్టాప్లో విపిఎన్ ఆన్ చేసుకుని వాళ్ళ కంట్రీ ఆన్ చేస్తారనమాట. సో వాళ్ళ ఐపీ అడ్రస్ దీంట్లో యాడ్ అవుతుంది, అప్పుడు వర్క్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఐపీ మీద చేస్తేనే అది వర్క్ అవుద్ది అనమాట. సో విపిఎన్ ఆన్ చేసుకుని అలా చేస్తారు. అంటే అలాగే విపిఎన్ ఆన్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే, విపిఎన్ ఆన్ చేసి దాంట్లో అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఏదైనా సరే ఎనీ కంట్రీ సెలెక్ట్ చేసుకుని మన వీడియోస్ దాంట్లో ప్లే చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుద్దంటే, ఇప్పుడు మన ఇండియాలో నా వీడియో మీరు చూశారు. సో నా వీడియో చూసినప్పుడు మన ఇండియా యాడ్స్ మీకు పడుతుంది. పడినప్పుడు దానికి ఒక $1 వచ్చింది అనుకో, అదే వీడియో మీరు ఇక్కడ ఇందులో విపిఎన్ ఆన్ చేసుకొని వాచ్ చేశారనుకో, మీరు జర్మనీ పెడితే జర్మనీ వస్తుంది, చైనా పెడితే చైనా యాడ్ వస్తుంది, ఏది పెడితే యాడ్ వస్తుంది అనమాట. అప్పుడు ఆ యాడ్ చూసారనుకో, అప్పుడు అక్కడ ఏముంది, మనకి ఇక్కడ రూపాయి, అక్కడ $81 అంటే ఎంత తేడా. సో అక్కడ యాడ్, సో అమెరికా సెలెక్ట్ చేస్తున్నారనుకో, అక్కడ యాడ్ వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుంది, $81 కదా, అంటే ఒక $1 అయితే 81 కదా, మనకు రూపాయి వస్తే అక్కడ $81 అదనమాట. డబల్ వస్తుంది అనమాట. సో అలా చేయమని కదా మొత్తం కంటిన్యూగా అలా చేశారనుకో, మీ వీడియో అన్నది, మీ యాడ్సెన్స్ అన్నది ఫెయిల్ అయిపోద్ది అనమాట 90 రోజులు. ఎందుకంటే ఎక్కువ చూసినా రిస్కే, ఎక్కువ ఇంకా యాడ్స్ చూసేసి చేసిన రిస్క్ అనమాట. సో విపిఎన్తో చేసినప్పుడు, విపిఎన్తో టార్చ్ చేయాలనుకుంటే మాత్రం, అంటే విపిఎన్తో మీ యూట్యూబ్ వీడియోస్ మీరే చూడాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియోస్ ఫస్ట్ వ్యూస్ రావాలి, కొంచెం గ్రో అవ్వాలి. ఆ వాటి మీద ఒక 2-3 టైమ్స్ ట్రై చేయొచ్చు అంతేగాని మిగతా ఎక్కువ ట్రై చేసినా సరే మీ యాడ్సెన్స్ అనేది ఫెయిల్ అయిపోద్ది. యాడ్సెన్స్ ఫెయిల్ అవుతే ఏమిటంటే, ఫస్ట్ ఏం చేస్తారంటే మీ యాడ్స్ క్లోజ్ చేసేస్తారు. అంటే యాడ్స్ రావన్నమాట, ఇంకా యాడ్స్ రావు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు. లేదంటే యాడ్సెన్స్ ఫెయిల్ అయిందనుకో, 90 రోజుల తర్వాత మళ్ళీ యాడ్స్ వస్తాయి. 90 రోజుల వరకు వేస్ట్ అనమాట. సో 90 రోజుల వరకు మీరు వీడియోస్ పెట్టలేదనుకో, మీ యూట్యూబ్ ఛానల్ డౌన్ అయిపోతుంది. 90 రోజుల వరకు మీ వీడియోస్ పెడతానే ఉండాలి. సో ఆ వీడియోస్ పెట్టినా కానీ వ్యూస్ వస్తాయి, కానీ మనీ రాదు, ఎందుకంటే యాడ్స్ రావు కాబట్టి. అందుకే విపిఎన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి. అంటే విపిఎన్ జోలికి అయితే వెళ్ళకపోవడం బెటర్ అనమాట. సో విపిఎన్ అంటే ఇలా కంట్రీ సెలెక్ట్ చేసుకుని చూడొచ్చు అనమాట. సో దీంట్లో మీకు ఇంకోటి చెప్తాను ఎగ్జాంపుల్. సో విపిఎన్ ఆన్ చేసాం, మనం చైనా సెలెక్ట్ చేసుకున్నాం, మన వీడియో ప్లే పెట్టాం, అప్పుడు మనకి చైనా యాడ్స్ వచ్చినాయి. సో ఓకే, ఇక్కడ దాకా ఓకే. సో టిక్టాక్ బ్యాన్ అయింది. టిక్టాక్ యాప్ ఇంకా ఉంది గూగుల్లో. గూగుల్ యాప్ వేసుకుని మనం విపిఎన్ ఆన్ చేసుకుని, చైనాలో టిక్టాక్ బ్యాన్ అవ్వలేదు. సో చైనా ఆన్ చేసుకుని మనం టిక్టాక్ ఓపెన్ చేసాం అనుకో, ఏం చూపిస్తుంది అంటే ఇండియాలో బ్యాన్ అని చూపిస్తుంది. సో ఎలా తెలిసింది, ఎందుకంటే ఐపీ అడ్రస్ సేమ్ కాబట్టి. ఓకేనా. సో ఇవి కూడా చూసుకోండి అనమాట. అండ్ నెక్స్ట్, ఐఫోన్ ఉందనుకో, విపిఎన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళండి. సో లొకేషన్ ఎక్కడ ఉందో చూడండి, ముంబైలోనే ఉంటుంది. ముంబై, మహారాష్ట్ర ఇక్కడ ఉంటుంది అనమాట. మీరు ఆల్రెడీ విపిఎన్ సెలెక్ట్ చేసినప్పుడు వేరే కంట్రీ సెలెక్ట్ చేస్తాం. సో ఆస్ట్రేలియా సెలెక్ట్ చేస్తాం అనుకో, అయినా ముంబైలోనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఇండియా అని చూపిస్తుంది అందరూ కూడా. అయితే అనమాట, ఇవి కూడా కొంచెం ఆలోచించాలి. సో ఏదన్నా వేరేగా ఉంటుంది, కొన్ని మెయిన్ రావన్నమాట. సో యూట్యూబ్ అన్నది యాడ్స్ అయితే కంపల్సరీ వస్తాయి, కానీ అలాగని చూసుకుని చేసుకోండి అనమాట. అది విపిఎన్ అంటే అది మ్యాటరు. విపిఎన్ చేసుకుంటే మాత్రం కొంచెం చూస్ చేసుకోండి. దానివల్ల ఛానల్ పోయే అవకాశాలు అయితే ఉండవు, ఓన్లీ యాడ్సెన్స్ పోతుంది 90 రోజులు. సో చేసుకోవాలంటే మాత్రం కొంచెం ఈజీగా మీ వీడియోస్ని వ్యూస్ వచ్చి కొంచెం గ్రోత్ అయ్యి, వీడియో అన్న కొంచెం టాప్లోకి వెళ్ళి కొంచెం వైరల్ అయ్యి బూస్ట్ అయిన తర్వాత ఆ వీడియో మీద చేస్తే బెటర్. అంతేగాని పెట్టిన వెంటనే వీడియో తీసుకెళ్ళి విపిఎన్ ఆన్ చేసి చూసారనుకో ప్రాబ్లం వస్తుంది. అండ్ విపిఎన్ కూడా మీరే ఆన్ చేసుకుని మీ వీడియోస్ మీరే చూసుకున్నా సరే ప్రాబ్లం వస్తుంది. వేరే వాళ్ళు మీ వీడియో చూడాలి, కానీ అక్కడ విపిఎన్ ఆన్ చేసుకుని మీ వీడియో చూసి యాడ్ చూస్తే మనీ ఎక్కువ వస్తుంది. ఇది ఒకటి కొంచెం బెనిఫిట్ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.